నలుగురు ఫ్రెండ్స్ ఇంటర్ పాస్ అయిన తర్వాత ఒక హోటల్లో చిన్న పార్టీ చేసుకుంటూ ఉంటారు. సరదాగా మాట్లాడుకుంటూ ఈ రోజు నుంచి 40 ఏండ్ల తర్వాత సేమ్ ఇదే రోజు అంటే 1st మేకి మళ్ళీ కలిసి పార్టీ చేసుకుందామని ఒక నిర్ణయం తీసుకుంటారు. అండ్ ఎవరైతే లాస్ట్ గా వస్తారో వాళ్ళే బిల్ పే చేయాలి అనుకుంటారు. ఆ హోటల్ వెయిటర్ ఇదంతా విని 40 ఏండ్ల తర్వాత నేను ఇక్కడే ఉంటే నేను మీ పార్టీని పక్కా చూస్తాను అంటాడు. 40 ఏండ్ల తర్వాత ఫస్ట్ ఫ్రెండ్ హోటల్ కి వచ్చి చూస్తే ఆ హోటల్ 5 స్టార్ హోటల్ గా మారి ఉండడం చూసి షాక్ అవుతాడు. అక్కడ ఒక వ్యక్తి ఇతన్ని గుర్తుపట్టి, సార్ కూర్చోండి, నేను మిమ్మల్ని గుర్తుపట్టాను, నేను అప్పటి వెయిటర్నే, ఇప్పుడు ఈ హోటల్ నాదే అంటాడు. అంతలో రెండో ఫ్రెండ్ కూడా వస్తాడు. ఇద్దరు కలిసి తమ బిజినెస్ జాబ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉండంగానే మూడో ఫ్రెండ్ కూడా వస్తాడు. వీళ్ళు వచ్చి చాలా సేపు అయినా 4వ ఫ్రెండ్ మాత్రం రాడు. దిగాలుగా ఉన్న ఈ ముగ్గురిని చూసి ఆ హోటల్ ఓనర్, మీరు ఆర్డర్ ఇస్తూ తింటూ ఉండండి, మీ 4వ ఫ్రెండ్ కూడా వచ్చేస్తాడు అంటాడు. ఆర్డర్ కూడా వచ్చేస్తుంది. నిరాశతో ముగ్గురు కలిసి డిన్నర్ కూడా కంప్లీట్ చేస్తారు. అయినా కూడా 4వ ఫ్రెండ్ అప్పటికీ రాలేదు. బిల్ కట్టే టైం వచ్చినప్పుడు 4వ వాడు చాలా గొప్పోడై ఉంటాడు. అందుకే మనల్ని ఇగ్నోర్ చేశాడు అనుకుని మనం ముగ్గురమే బిల్ కట్టేద్దాం అనుకుంటారు. బిల్ పే చేయడానికి కౌంటర్ దగ్గరికి వెళ్ళగానే మేనేజర్ అంటాడు, మీ బిల్ ఆల్రెడీ పే అయిందని. ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి 4వ వాడు రాలేదని అతని గురించి తప్పుగా మాట్లాడుతూ షికాయత్ చేస్తూ హోటల్ నుండి బయటికి వస్తూ ఉండంగా ఒక గవర్నమెంట్ వెహికల్ వాళ్ళ ముందు వచ్చి ఆగుతుంది. అందులోంచి ఒక యంగ్ వ్యక్తి దిగి వీళ్ళ ముగ్గురి కాళ్ళకి నమస్కారం చేసి, మా డాడీ టీచర్ అయ్యారు, నన్ను కలెక్టర్ని కూడా చేశారు, కానీ అన్ఫార్చునేట్లీ నాన్న లాస్ట్ మంతే చనిపోయారు అంటాడు. ఆయన చివరి క్షణాల్లో మీ నలుగురి డిసిషన్ గురించి చెప్పారు. మీ ముగ్గురు ఇక్కడికి వచ్చి డిన్నర్ చేసిన తర్వాతే నన్ను వెళ్లి పేమెంట్ చేయమని కూడా చెప్పారు అని చెప్తాడు. ఆ అబ్బాయి వీళ్ళకి నమస్కరించి, మీ ఫ్రెండ్, అదే మా నాన్న ఇప్పుడు ఈ లోకంలో లేరు, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నేను వచ్చాను అంటాడు. ఇదంతా విన్న ఆ ముగ్గురు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మనం ఎందుకు 40 ఏండ్ల తర్వాతే కలుద్దాం అనుకున్నాం, 40 రోజుల తర్వాత కూడా కలిసి ఉండొచ్చు కదా అనుకుని రియలైజ్ అవుతారు. అందుకే మన వాళ్లతో తరచుగా కలుస్తూ ఉండండి, వాళ్ళు ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోకముందే. ఎందుకంటే మనిషి జీవితం నీటి బుడగ లాంటిది, ఎప్పుడైనా ఎండ్ అవ్వచ్చు. ఈ రీల్లో మీరు ఏ ఫ్రెండ్ ని అయితే కలిసి చాలా రోజులు అవుతుందో, వాళ్ళని ఇప్పటికిప్పుడు కలవాలనిపిస్తుందో, ఖచ్చితంగా వాళ్ళని ట్యాగ్ చేసి ఈ రీల్ ని వాళ్ళకి షేర్ చేయండి.